బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టైలెండర్లు అద్భుతం చేశారు. బ్యాటర్లు చేయాల్సిన పనిని బౌలర్లు బాధ్యత తీసుకుని జట్టు గౌరవాన్ని కాపాడారు. గబ్బా వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్లో బుమ్రా, ఆకాష్ దీప్ కలిసి ఫాలో ఆన్ గండం నుంచి తప్పించారు. ముఖ్యంగా ఆకాష్ దీప్ బ్యాటింగ్ అదిరిందని చెప్పాలి. బంతితో నిరాశపరిచిన ఈ బౌలర్ బ్యాటుతో కీలక సమయంలో కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. బుమ్రాతో కలిసి జట్టును ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కించాడు. హర్షిత్ రాణా స్థానంలో జట్టులోకి వచ్చిన ఆకాష్ దీప్ బంతితో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. బుమ్రాకు సరైన సపోర్ట్ ఇవ్వడంలో పూర్తిగా విఫలమయ్యాడు. 30 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం ఒకే ఒక వికెట్ పడగొట్టాడు. కానీ బ్యాట్తో చివర్లో కీలక ఇన్నింగ్స్ ఆడడంతో అతనిపై ప్రశంసలు కురుస్తున్నాయి. బంతితో ఫ్లాప్ అయినా బ్యాట్తో ఆదరగొట్టాడంటూ మాజీ క్రికెటర్లు, ఫ్యాన్స్ అభినందిస్తున్నారు. ఇదిలా ఉంటే భారత్ ఫాలో ఆన్ తప్పించుకుంటుందని ఎవ్వరూ అనుకోలేదు. కానీ ఆకాష్ దీప్, బుమ్రా అద్భుతమే చేశారు. ఆకాష్ దీప్ 4 కొట్టి ఫాలో ఆన్ నుంచి భారత్ ను కాపాడడంతో డగౌట్ లో ఉన్న కోహ్లీ ఎగిరి గంతేశాడు. గంభీర్, రోహిత్ తో సహా ఇతర ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్ లో సంబరాలు చేసుకున్నారు. నిజానికి ఆకాష్ దీప్ ఆడిన బ్యాట్ ను విరాట్ కోహ్లీ అతనికి బహుమతిగా ఇచ్చాడు. ఈ విధంగా ఆకాష్ దీప్, బుమ్రా భాగస్వామ్యంతో జట్టును గట్టెక్కించారు. 4వ రోజు ఆటలో ఫాలో ఆన్ ను కాపాడుకోవడానికి భారత్ కు 246 పరుగులు చేయాల్సి ఉండగా కేఎల్ రాహుల్, జడేజా భాగస్వామ్యం కాపాడింది. కేఎల్ రాహుల్ 84, జడేజా 77 పరుగులతో మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే వీరిద్దరూ అవుట్ అవడంతో భారత్ ఫాలో ఆన్ ఆడే ప్రమాదం ఉందని అంతా టెన్షన్ పడ్డారు. కానీ ఆకాష్ దీప్ ఆస్ట్రేలియాకు అవకాశాన్ని ఇవ్వలేదు. బుమ్రాతో కలిసి అజేయంగా 39 పరుగులు జోడించాడు. చివర్లో ఆకాష్ దీప్ 4 కొట్టిన వెంటనే కెమెరామ్యాన్ రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్ మరియు విరాట్ కోహ్లీ డ్రెస్సింగ్ రూమ్ లో కూర్చున్న వారిని చూపించాడు. విరాట్ కోహ్లీ, రోహిత్, గంభీర్ ఆనందంతో కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో వేగంగా వైరల్ అవుతుంది.